అలాగే ఈరోజు ఇది ఏర్పడడానికి కారణం ఏంటంటే మొత్తం ఏసీ ఎలక్ట్రీషియన్స్ వాళ్ళందరూ కూడా ఆయన సంఘీభావం కలపడం కోసం ఈరోజు ఈ సమావేశం అంతా పెట్టారు. అందరూ వచ్చి ఈరోజు ఆయన సంఘీభావం తెలడానికి ఈరోజు వచ్చారు. నేను వాళ్ళలో ఒకటే చూసా, నా దగ్గరికి వాళ్ళు వచ్చి కలిశారు. అన్న ఈసారి మా మా ఎవరన్నా జనరల్గా ఏంటంటే గణేష్ గారు అంటారు, లేకపోతే సార్ అంటారు, వీళ్ళందరికీ చోటే చెప్తున్నారు. అన్న మా దేవుడికి మాకు ఒకసారి సంఘీభావం చేసే అవకాశం మాకు గెలిపించమని చెప్పారు. అందుకే ఏంటంటే మా రాధారంగ రాయల అభివృద్ధి నుంచి మేము మద్దతు తెలుపుతూ ఈరోజు ఇది ఏర్పాటు చేసాం. సో ఏంటంటే గణేష్ గారికి నాకు ఇట్టి పరిస్థితుల్లో కూడా మా ఆర్గనైజేషన్సే కాదు, ఒక కమ్యూనిటీ అనే కాదు, కాపు కమ్యూనిటీ అనే కాదు, అన్ని వర్గాలు అన్ని స్వర సంఘాల నుంచి కూడా అన్నింటిలో మాకు సంపూర్ణ మద్దతు వస్తుంది. ఈరోజు మాకు న్యాయం జరుగుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. అలాగే ఏంటంటే ఈరోజు చాలామంది మీడియాలో హల్చల్ చేసి చాలామంది ఈ పెద్ద ధర్నా, ఈ పెద్ద గొడవలు అవుతాయి అని రకరకాలుగా చెప్పిన వచ్చారు. నేను పోలీస్ కమిషనర్ గారు కూడా నాకు ఇంతకు ఫోన్ చేశారు. సార్ ఇది ఎటువంటి లేదంటే ఆయన ఏం చేశారు, ఇలా ధర్నాలు చేస్తే మీకు కావాలి, అసలు మీకు ఏం కావాలని చెప్పి అడిగారు. అడిగితే నాకు అవతల భాస్కర్ మూర్తి కానీ మీరు ఎందుకు వదిలేశారు, నాకు మెయిన్ అది కావాలి సార్. అది మరణ వాంగ్మూలంలో ఆయన క్లియర్ కట్గా స్టేట్మెంట్ ఇచ్చారు, ఇలాగ ఉంది, దీన్ని మీరు ఎందుకు ఇంతవరకు డెసిషన్ తీసుకోలేదు సార్ అని చెప్పి అడగడం జరిగింది. ఆయన ఏమన్నారంటే కుటుంబ సభ్యులతో పాటు ఎవరెవరు ఉన్నారో ఒకసారి మొత్తం అందరూ కమిషనర్ గారు ఆఫీస్ రమ్మని చెప్పారు. ఆయన మీద ఉన్న అభిమానంతో కమిషనర్ ఆఫీస్ గారికి వెళ్తున్నాము. సార్ కూడా చెప్పాను, సార్ ఇది మీరు రమ్మన్నారు, మీకు పెద్దరికం ఇచ్చి మాకేంటంటే మాకు కేవలం ఏంటంటే ఆ కుటుంబానికి 150 కుటుంబానికి న్యాయం చేయడం కోసం మేము పోరాడుతున్నాం. ఇక్కడ ఎవరిది వ్యక్తిగతంగా లేదు సార్, ఇది మీ మీద అభిమానంతో వస్తున్నాం సార్. ఈసారి ఇది కనుక మాకు సరైనది, ఇది కనుక సరిగ్గా 24 hours కనుక లేకపోతే మాకు దీనికన్నా డబల్ ఈసారి వచ్చిన ధర ఏంటి చేసి చూపిస్తాం సార్ అని చెప్పి. అంటే ఆ 150 కుటుంబాల్లో ఎవరు ఎలా స్పందిస్తున్నారండి? మిగతా వాళ్ళందరూ ఎవరు కనిపించలేదు కదా. 150 కుటుంబం 102 గడిచిన కూర్చున్నారు. వాళ్ళు మన 3వ తారీఖు తిరుగుతూనే ఉన్నారండి. వాళ్ళు ఈ రోజు అంటే కనిపించకపోవడం సార్ ఉన్నారు అందరూ. కొంతమంది మీకు తెలిసిందే కదా సార్, కొంతమంది మీకు తెలిసిందే, కొంతమంది భయపడతారు, కొంతమంది భయం ఉంటారు అని చెప్పి వాళ్ళు చిన్న సాదాసేద చేసే ఉద్యోగాలు సార్. అందరికీ మాలా ఉండవు కదా సార్. గతంలో ఆయన మీద దాడులు ఏమైనా జరిగాయండి? అలాంటి ఏం లేదు సార్, దాడులు ఏం జరగలేదు. మానసికంగా క్షోభ పెట్టారు సార్. మానసికంగా క్షోభ పెట్టి ఆయన ఈరోజు మరణం కారణం భాస్కర్. వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా ఉన్నారు. ఆయన మీద మాత్రమే విశాఖపట్నంలో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎంతో మంది వ్యాపారస్తులు ఉన్నారు. ఒక సోనా మేనేజ్మెంట్ మీద టార్గెట్ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. అతను చేసినటువంటి గణేష్కి చేసినటువంటి టార్చర్స్ ఏంటంటే, ఒక గణేష్ అనే వ్యక్తి ఒక షాప్కి అడ్వాన్స్ ఇచ్చి ఒక రెంట్ మాట్లాడుకొని కన్ఫర్మ్ చేసుకుని అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత ఫర్నిచరు టోటల్ ఎస్టాబ్లిషన్ అంతా చేసుకున్న తర్వాత ఈ సోనీ విజయన్ అనే మేనేజ్మెంట్ వెళ్ళి ఆ అడ్వాన్స్ డబుల్ అని, రెంట్ డబుల్ అని ఇమ్మీడియట్గా ఖాళీ చేయమని చెప్పి అక్కడ ఈ గణేష్కి ఇచ్చే రెంట్లకు ఇచ్చే వాళ్ళ మేనేజ్మెంట్తో వీళ్ళు మేనేజ్ చేసి ఆయన ఖాళీ చేయించడం, అది టార్చర్స్ అంటే. ఈ సోనీ విజయన్ టార్చర్స్ అంటే అది. ఆ రకంగా టార్చర్స్ 3 సంవత్సరాలు పెట్టి టార్చర్స్ పెడుతున్నానని చెప్పి గణేష్ వాంగ్మూలంలో చెప్పాడు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ విషయాలు ఆయన పంచుకున్నారని చెప్పి మాకు స్వయంగా చెప్పడం జరిగింది. మేము వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ మా డిమాండ్ అంతా ఏంటంటే, తర్వాత బొంబాయిలో ఎక్కడో మీటింగ్ అయ్యేటప్పుడు కూడా కాపు నా కొడుకులో ఏం పీకుతారా అనే డైలాగ్ కూడా ఈ సోనీ విజయన్ అతను మేనేజ్మెంట్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పడం జరిగిందని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ నెంబర్తో కూడా ఆయన పంచుకున్నారని, గణేష్ గారు పంచుకున్నారని వాళ్ళ ఫ్యామిలీ నెంబర్స్ మాకు చెప్పారు. సో దయచేసి ఇక్కడ మా డిమాండ్ అంతా ఏంటంటే, ఆ ఇద్దరు పిల్లల మధ్యలో చదువు ఆగిపోయి వాళ్ళ జీవితం రోడ్డు మీద పడింది కాబట్టి ఆ కుటుంబానికి ఈ సోనీ విజయన్ మేనేజ్మెంట్ కలువ చేసుకొని ఆ కుటుంబానికి ఎటువైన మార్గాన్ని ఏర్పాటు చేయమని పోలీసు వారిని కానీ ఈ మీడియా మిత్రులను కానీ వాళ్ళకి న్యాయం చేయాలి. మాతోనట్టుగా మీరందరూ కూడా సాయం చేయాలి. మనం ఎవరు ధనం అయితే సాయం చేసే పొజిషన్లో లేవు. అట్లీస్ట్ అన్యాయం జరిగింది ఏ సంస్థలో నుంచి అయితే ఆ సంస్థ వారు ఆ కుటుంబానికి న్యాయం చేయమని కోరుతున్నాం. అది సోనా విజయన్ యజమానం దిగి రావాలి, గణేష్కి న్యాయం చేయాలి. సోనీ విజయన్ యజమానం దిగి రావాలి, గణేష్ ఫ్యామిలీకి న్యాయం చేయాలి. సోనీ విజయన్ మేనేజ్మెంట్ దిగాలి, గణేష్ కుటుంబాన్ని న్యాయం చేయాలి.